మొన్న నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి యూరియా వాడకం తగ్గించాలి అని చెప్తాడు. అంటే ముందే వార్నింగ్ ఇచ్చిపోయిండు, ఈ సంవత్సరం కూడా మీకు యూరియా కష్టాలు ఉంటాయి అని చెప్పి. ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇంటికి వచ్చి వేసిపోయే పరిస్థితి నుంచి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క బస్తా ఇవ్వండి, 2 బస్తాలు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. రైతు ఒకరికి ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చిండు. ఒక రైతు ఇంట్లో యూరియా లేకపోతే పక్క రైతు ఇంట్లో యూరియా ఉంటే భరోసా ఉండేది. ఒక రైతు సహకరించుకునేది. రేపు వచ్చినప్పుడు నువ్వు ఇంకొక బస్తా తీసుకో, ఇప్పుడు నీకు అవసరం ఉంది కాబట్టి బస్తా వాడుకో అని చెప్పేటోడు. కానీ ఇప్పుడు యూరియా ఇంట్లో ఉన్నా కూడా రైతు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. పక్క రైతుకు సాయం చేసేందుకు సిద్ధంగా లేడు. ఎందుకంటే నా ఈ బస్తా ఇచ్చేస్తే మరి నాకు ఇంకేడికెళ్ళి వస్తుందో, నాకు వస్తుందో రాదో అని. ఈ రకంగా రైతు పరిస్థితి ఉంది. తెలంగాణలో రైతు పరిస్థితి ఉంది. గన్నీ బ్యాగులు లేవు. ఢిల్లీకి మూటలు మోసేందుకు బ్యాగులు ఉంటాయి, కేరళకు ఎలక్షన్లకు పంపిస్తేందుకు బ్యాగులు ఉంటాయి. కానీ రైతుల వరి ధాన్యం కోసం గన్నీ బ్యాగులు ఉండవు. గన్నీ బ్యాగులు కాదు, సుతిల్ తాళ్లు కూడా లేవు. ఇట్లా తయారైంది పరిస్థితి.